హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో డయాబెటిక్ షుగర్ అనేది చాలా కామన్‌గా ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. బట్ మీకు తెలుసా ఈ షుగర్ అంటే ఏంటి అన్నది? ఎప్పుడైనా తెలుసుకున్నారా? కామన్‌గా పీపుల్స్ ఏం మాట్లాడుకుంటారు, ఓకే, షుగర్ వ్యాధి వచ్చింది, షుగర్ వచ్చింది అని అనుకుంటుంటారు. బట్ ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ షుగర్ అంటే ఏంటి? దేనివల్ల మనకిది వస్తుంది అని ఎప్పుడైనా మీరు థింక్ చేశారా? లేదు కదా! సో, అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. హెల్త్ కోసం ఒక అవేర్‌నెస్, ఒక నాలెడ్జ్ ఉంటే మనం ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మనకది ఉపయోగపడతది. సో, ఈరోజు ఈ టాపిక్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మన బాడీ, మన శరీరం ఒక కార్ లాంటిది. కార్ అయితే ఫ్యూయల్‌తో నడుస్తుంది. అదే మన బాడీకి ఫ్యూయల్ అంటే గ్లూకోజ్ ఆర్ షుగర్ అని పిలువబడుతుంది. అది మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఆహారం నుంచి వస్తుంది. మనం ఫుడ్ తిన్న తర్వాత ఏదైతే ఎనర్జీ జనరేట్ అవుతుందో అది సెల్స్ దగ్గరికి పంపించడానికి మనకి ఒక ప్రత్యేకమైన కీ అవసరం. దాని పేరే ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ ద్వారా, మన ఆర్గాన్‌లో ఉన్న ప్యాంక్రియాస్ ద్వారా తయారు చేయబడే ఒక హార్మోన్. ఇది సాధారణంగా మనం తిన్న వెంటనే ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ ఒక కీ లాగా పనిచేస్తుంది. సెల్స్‌ని ఓపెన్ చేసి గ్లూకోజ్‌ని లోపలికి పంపిస్తుంది. దీనివల్ల మీకు ఎనర్జీ అనేది వస్తుంది. సో, ఇప్పుడు అర్థమైందా? ఫుడ్ తిన్న తర్వాత అది ఏ విధంగా ఎనర్జీగా మారుతుంది అండ్ ఎక్కడి నుంచి మన సెల్స్‌కి వెళ్తుంది అనే ఒక ప్రక్రియ. ఎవరైతే షుగర్ అనేది వచ్చుంటాదో అటువంటి వాళ్ళలో ఈ ప్రక్రియ అన్నది కరెక్ట్‌గా పనిచేయదనమాట. సో, అటువంటి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఒకవైపు ప్యాంక్రియాస్ సరిగ్గా ఇన్సులిన్‌ని తయారు చేయవు. సరిపోయే కీ ఉండదు. అదే ఎనర్జీ ఉండదు. లేదా ఇన్సులిన్ ఉన్న శరీరంలో సెల్స్ దానికి సరిగ్గా రెస్పాండ్ అవ్వవు. ఆ ఎనర్జీ, ఆ కీస్ అన్నది లాక్స్‌కి సరిగ్గా సరిపోవు. పరిస్థితిలో గ్లూకోజ్ అన్నది సెల్స్‌లోకి వెళ్ళవు. అది మీ బ్లడ్‌లో పెరుగుతుంది. అప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అన్నది స్టార్ట్ అవుతాయి. చాలా కాలం పాటు బ్లడ్‌లో షుగర్ ఉంటే అది మన ఆర్గాన్స్‌ని నష్టం కలిగిస్తుంది. లైక్ ఐస్, కళ్ళు, కిడ్నీ ఇలాంటివి. మరి ఇలాంటప్పుడు మీరేం చేయగలరు? అయితే ఇది మనం కంట్రోల్ చేయగలం. ఆరోగ్యమైన ఆహారం తినాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ మరియు హోల్ గ్రెయిన్స్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. యాక్టివ్‌గా ఉండాలి. హెల్త్ ఫిట్‌నెస్ ఉండాలి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్ అన్నవి చేయించుకోవాలి. కారణం లేని వెయిట్ లాస్ గనక ఉంటే మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి మాట్లాడాలి. గుర్తుంచుకోండి, డయాబెటిస్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. మీ డాక్టర్‌తో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మీరు ఒక ఆరోగ్యమైన జీవితం జీవించవచ్చు. హెల్తీ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.